కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం జరగనుంది. తొలిసారిగా సచివాలయంలో కాకుండా ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తోంది. హరిత హోటల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మేడారం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, జాతర ఏర్పాట్లు, గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. అదేవిధంగా దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు ఆమోదం, జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు, త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, 2028లో జరిగే కృష్ణా గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లు, యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడుల సహాయం, పంపిణీ అంశంపై కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తొలిసారిగా సచివాలయంలో కాకుండా ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లా మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తోంది. హరిత హోటల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేందర్, సువర్ణ, నిజానికి ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సచివాలయం జరిగే ఈ కేబినెట్ సమావేశం అనేది మారుమూల ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడువాయి మండలం మేడారం లోపల కేబినెట్ సమావేశం నిర్వహించడం అనేది ఒక సాహసోపేతమైన చర్య అని చెప్పుకోవచ్చు. ఇది ఒక లిఖిత పూర్వకంగా మిగిలిపోతుందని చెప్పవచ్చు. ప్రజల వద్దకు పాలన అనేది ఏదైతే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందో అదే కోణం లోపల ప్రజల మధ్య ఈ ఏజెన్సీ ప్రాంతం లోపల కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే మంత్రులు చాలా మంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అతి కొద్ది టైం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ద్వారా మేడారంకు చేరుకుంటారు. అక్కడ నుండి ఈ కేబినెట్ సమావేశం హరిత హోటల్లో వేదికగా ఏర్పాటు చేశారు. ఈ హరిత హోటల్ కి చేరుకుంటారు. కేబినెట్ సమావేశం అనంతరం కూడా ఇక్కడే బస చేసి ఉదయం ఇక్కడ చేపట్టిన 251 కోట్ల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. ఆ కేబినెట్ సమావేశం లోపల కూడా ఇంకా ఇక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేపడితే బాగుంటుంది, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అనే విషయాలు కూడా ఇక్కడ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే ఎలక్షన్స్, గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ కోసం కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరగబోతుంది. అలాగే ఏదైతే ప్రాజెక్టుల విషయంలో అయితేంది, నీటి వనరుల విషయంలో అయితేంది, ముఖ్యమైన అంశాలు ఈ చర్చ లోపల చర్చించనున్నారు. కేబినెట్ సమావేశాలు చర్చించనున్నారు. అలాగే రేపు ఇక్కడ బస చేసిన ముఖ్యమంత్రి రేపు ఉదయం ఇక్కడ సమ్మక్క సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజు గద్దెలను పునర్నిర్మించిన వాటిని పరిశీలించి పునః ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుండి హైదరాబాద్ పోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ ప్రాంతంకు వచ్చి ఇక్కడ బస చేయడం అనేది ఒక పెద్ద విషయం అయితే, కేబినెట్ సమావేశం పూర్తి కేబినెట్ ని తీసుకొచ్చి ఈ మేడారం లోపల సమావేశం ఏర్పాటు చేయడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందరూ కూడా ప్రజల వద్దకు పాలన ఏదైతే కోణంలో వెళ్తుందో ప్రభుత్వం, అట్లాగే ఈ ప్రజల వద్దకు వచ్చి కేబినెట్ సమావేశం మంత్రివర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమావేశం నిర్వహించడం అనేది గొప్ప విషయంగా ఇక్కడ అందరూ మాట్లాడుకున్న పరిస్థితి సువర్ణ. సో నరేందర్, మొదటి నుంచి కూడా మేడారానికి సంబంధించి ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎన్నో చేంజెస్ చేశారు మేడారానికి సంబంధించి. సో ఇప్పుడు జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో మేడారంలో జరిగిన మార్పుల గురించి కూడా డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయా? అలాగే ఇంకా ఏమైనా, అంటే ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైన మార్పు తీసుకొచ్చారు, ఎన్నో రకాల అంటే గద్దెల దగ్గర కానీ చుట్టుపక్కల కానీ చాలా రకమైన మార్పులు తీసుకొచ్చారు. మరి ఈ చారిత్రాత్మకమైన మార్పుని ఇంకా కొనసాగించే అవకాశాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా ఫండ్స్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్ వర్ణ, ముఖ్యంగా కూడా అందరి దృష్టి కూడా అక్కడే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ నుండి పాదయాత్ర ప్రారంభించిన
అనంతరం ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే సీతక్కకు ఇచ్చిన హామీ మేరకు 251 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఈ అసలు రూపురేఖలు గత జాతరలకు ఈ జాతరకు అసలు గుర్తించలేనటువంటి రూపురేఖలు మార్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ జాతరకు ఈ మార్పు చూసి భారీగా భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఈసారి 2 కోట్లకు పైచీలకు భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. తదనుగుణంగానే ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన గతంలో ఎప్పుడైనా 100-150 కోట్లు వెచ్చించైనా శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలికంగా ఏదో అప్పటికప్పుడు జాతర కోసం ఏర్పాట్లు చేసేవారు. కానీ ఇప్పుడు పూర్తి శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడు జాతర జరుగుతూనే ఉన్నట్టుగానే భక్తులు కూడా వస్తున్నారు. కాబట్టి ఎవరికి అసౌకర్యం కలగకుండా మంచి వసతి, మంచి దర్శన భాగ్యం కలిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ కేబినెట్ సమావేశం లోపల ఇంకా నిధులు వెచ్చించి ఇంకా ఎక్కడ ఏ నిర్మాణాలు చేపడితే బాగుంటుంది, ఇంకా ఏదైనా ప్రాజెక్ట్స్ కడితే బాగుంటుందా, ఈ కోణం లోపల చర్చ అనేది కేబినెట్ సమావేశంలో జరగనుంది. నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేందర్.